ఈ కథ ఎక్కడో పుట్టలేదు. ఇది నిజ జీవితానికి చాలా దగ్గరగా జరిగింది. 2018 దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక చిన్న రైల్వే పట్టణం. రాత్రి 1:10 స్టేషన్ మొత్తం ఖాళీ. లైట్లు మసకగా వెలుగుతున్నాయి. అక్కడ పనిచేస్తున్నాడు రవి, ఒక నైట్ టికెట్ కలెక్టర్. ఆ రోజు చివరి రైలు ఆలస్యంగా వచ్చింది. రైలు ఆగింది. ఒక్కరే దిగారు. ఒక మహిళ, పాత చీర, వదులుగా ఉన్న జుట్టు. ముఖంలో భయం లేదు, కోపం లేదు. కాని ఆమె కళ్లలో జీవం లేదు. రవి అడిగాడు, మేడం, టికెట్ ప్లీజ్. ఆమె నెమ్మదిగా టికెట్ ఇచ్చింది. రవి చూసి నవ్వాడు. ఆ టికెట్ మీద తేదీ 1992. మేడం, ఇది చాలా పాత టికెట్ అన్నాడు రవి. ఆమె నెమ్మదిగా పైకి చూసి చెప్పింది, నేను కూడా. ఆ క్షణంలో స్టేషన్ లైట్లు ఆఫ్. 9 సెకండ్లు చీకటి. లైట్లు వచ్చాయి. ఆమె అక్కడ లేదు. కానీ ప్లాట్ఫామ్ మీద నీటి పాదముద్రలు. అవి నేరుగా ప్లాట్ఫామ్ చివరికి వెళ్ళి అక్కడే ఆగిపోయాయి. ఆ రాత్రి నుంచి రవి మారిపోయాడు. నిద్రలేదు, జ్వరం, చలి. రాత్రి 3:17కి తలుపు తట్టిన శబ్దం. తలుపు తీస్తే ఎవరూ లేరు. కేవలం రైలు విజిల్ శబ్దం. రవి మాటిమాటికి ఒక్కటే చెబుతున్నాడు, ఆమె దూకలేదు, వాళ్లు నెట్టారు. ఒక రిటైర్డ్ స్టేషన్ మాస్టరు నిజం చెప్పాడు. 1992లో ఆ మహిళను తప్పుగా దొంగతనం కేసులో నిందించారు. స్టేషన్ సిబ్బందే కొట్టారు. ఆమెను ప్లాట్ఫామ్ పైనే రైలు ముందు నెట్టేశారు. కేసు మూసేశారు. న్యాయం లేదు. ఆమె ప్రతీకారం తీసుకోదు, అరవదు, చంపదు. కేవలం ఆ రాత్రి భయాన్ని మళ్లీ మళ్లీ అనుభవింపచేస్తుంది, గుండె ఆగే వరకు. 11 రోజులకు రవి చనిపోయాడు. కారణం నిద్రలో గుండెపోటు. కాని ఇదే చివరి కాదు. రవి చనిపోయిన వారం తర్వాత సీసీటీవీలో ఒక దృశ్యం. రాత్రి 1:10 ప్లాట్ఫామ్ నెంబర్ 3లో రవి ఒక్కడే నిలబడి ఉన్నాడు. చేతిలో ఒక టికెట్, తేదీ 1992. కొన్ని ఆత్మలు చంపవు, న్యాయం గుర్తు చేస్తాయి.